తనకి ఏదైతే హిల్ట్ పాలసీ పేరిట ఏదైతే 21 పారిశ్రామిక వాడలకు సంబంధించినటువంటి 9,000 పైచిలకి ఎకరాల భూమిని అప్పనంగా రేవంత్ రెడ్డి సర్కార్కి సంబంధించినటువంటి వారి అనుయాయులకు లేకుంటే ఎవరెవరికో కట్టబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రబంతుందన్న ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఖచ్చితంగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. మొత్తానికి ఏదైతే కేటీఆర్ ఆధ్వర్యంలో కావచ్చు మిగతా మాజీ మంత్రులు కూడా బీఆర్ఎస్ కేడర్ మొత్తం కూడా ఏదైతే కొన్ని పారిశ్రామిక వాడల్లో ఈ రోజు పర్యటించింది. దీనికి సంబంధించి ఇదే అంశం సంబంధించి మనతో విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవప్రసాద్ గారు మనకు జూమ్లో జాయిన్ అవుతున్నారు. ఆయన అడిగి మరిన్ని ఏదైతే ఈరోజు పర్యటించినటువంటి పారిశ్రామిక వాడల్లో గ్రౌండ్ లెవెల్లో చాలా మందిని కలిసి ఉంటారు, కార్మికులను కావచ్చు ఇతరత్ర చాలా మందిని కలిసి ఉంటారు. అక్కడ గ్రౌండ్ లెవెల్లో సంబంధించి ఎలాంటి అంశాలు వెలుగు చూచాయి? అంటే ఇటీవల హైదరాబాద్ పారిశ్రామిక నగరంలో ఉన్నటువంటి 22 పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి 9,300కు పైగా ఎకరాలు అంటే గతంలో పారిశ్రామిక అవసరాల కోసం ప్రజా అవసరాల కోసం ఇచ్చినటువంటి ఈ భూమిని మొత్తంగా కూడా కొల్లగొట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నదని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ లో వివరించి ఆ జీవోల్లో ఉన్నటువంటి డొల్లతనాన్ని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేసిన అందులో భాగంగానే ఈ క్షేత్రస్థాయిలో ఈ పర్యటనలు జరిపి అసలు క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు, అక్కడ కార్మికులు ఏమనుకుంటున్నారు అనేటువంటి అంశం మీద నిన్న ఈ రోజు సంబంధించి బృందాలన్నింటినీ కూడా ఒక 7-8 క్లస్టర్లుగా విభజించి అన్ని ప్రాంతాల్లో కూడా నిన్న ఈ రోజు అందరూ కూడా పర్యటించడం జరిగింది. స్వయంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఈ రోజు హైదరాబాద్ నగరంలో పర్యటించినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. ఇందులో భాగంగా ఇలా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి పాషమైలారం అట్లాగే పటంచెరువు ప్రాంతాల్లో కూడా మేమందరం కూడా గంగుల కమలాకర్, దేశ శ్రీనివాస్, మా ఎమ్మెల్యే మాణిక్రావు గారు, చింతా ప్రభాకర్ గారు వీళ్ళందరితో కలిసి ఈరోజు మేమందరం కూడా అక్కడ పర్యటించినటువంటి నేపథ్యంలో అనేక ఆశ్చర్యమైనటువంటి విషయాలు ఇలా వెలుగులోకి చూస్తున్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఎందుకంటే పాషమైలారంలో ఇప్పుడు లోపలికి దాదాపు 50,000 రూపాయలు గజం ఉన్నటువంటి పాషమైలారంలో ఇవాళ 3,100 మాత్రమే SRO వాల్యూ ఉంది పర్ యార్డ్. అంటే SRO వాల్యూ 3,100 ఉంటే అందులో 30% అంటే 900 రూపాయలకే అంటే 50,000కు విలువైనటువంటి స్థలాన్ని 900 రూపాయలకు గజం అమ్మేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అంటే అట్లాగే రోడ్ సైడ్ కూడా 1 కోటికి పైగా ఉంటుంది. దాదాపు ఇలా 100 ఎకరాలు మరి ఇంత తక్కువ ధరకు పారిశ్రామిక అధిపతులకు ఎప్పుడో కాయలపడ్డ పరిశ్రమలు నిజంగా వాటికి సంబంధించినటువంటి అంశం ఒకవేళ కాయల పరిశ్రమలు అయితే అందులో ఉన్నటువంటి కార్మికులకో లేకుంటే ఇతర అవసరాలకో దాన్ని ఇతర కాలుష్య రహితమైనటువంటి కంపెనీలకో లేకుంటే లాభసాటిగా ఉండేటువంటి పరిశ్రమలో స్థాపించడానికి కేటాయించేటువంటి అవకాశం ఉంది. కానీ ఇలా కాయలాబడ్డ పరిశ్రమలతో పాటు సజీవంగా ఉన్నటువంటి అనేక పరిశ్రమలు ఇప్పటికే కార్మికులు పనిచేస్తున్నటువంటి ఫ్యాక్టరీలు కూడా ఇలా మొత్తంగా కూడా మరి ఈ వాళ్ళకి కట్టబెట్టే పటంచెరు ఏరియాలో దాదాపుగా 20 కోట్ల నుంచి 2 కోట్ల వరకు ఎకరంగా ఉన్నటువంటి దానిలో ఇవాళ దాదాపు 5,000కు 6,000 రూపాయల గజానికి ఇచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే 37 లక్షల రూపాయలకు ఎకరము పేరు మీద 20 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 1 ఎకరాన్ని కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవి మనం నిజంగా క్యాలిక్యులేట్ చేస్తే మా కేటీఆర్ గారు చెప్పినట్టు డెఫినెట్ గా ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం చేయడానికి, తద్వారా 5 లక్షల కోట్ల కాంగ్రెస్ పార్టీ ఒక పథకం ప్రకారం ఈ పాలసీ తెచ్చింది అనేటువంటి విషయాన్ని ఇలా అందరూ కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టు వివరిస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. ఎందుకు 30% అనేటువంటిది కూడా ఎవ్వరు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సరైనటువంటి సమాధానం లేదు. ఆ పారిశ్రామిక అధిపతులకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కలిసి ఒప్పందాలు చేసుకున్న తర్వాతనే ఈ పాలసీ రూపొందించబడదని చెప్పి కూడా అక్కడ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. గత 4 నెలల నుంచి 5 నెలల నుంచి ఈ భూముల చుట్టూ కాంగ్రెస్ నాయకులందరూ కూడా సర్వే చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ మాతో అనేక మంది పంచుకోవడం జరిగింది. అంటే ఈ పాలసీ వచ్చే ముందు, ఆ పాలసీ రాకముందే అక్కడ ఆ భూములన్నీ కొల్లగొట్టడానికి ఒక సరైనటువంటి కుట్రపూరితంగా వ్యవహరించినటువంటి విషయం వాస్తవం. అందుకే ఇలా
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అందరం కూడా నాయకులము అందరం కూడా ఇలా క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి అంటే ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఇవాళ ప్రజల్లో ఎండగట్టడానికి ఈ పర్యటనలు చాలా ఉపయోగపడ్డాయని భావిస్తా ఉన్నాం. ఇవాళ తేటతెల్లమైపోయింది. మేము చెప్పినట్టు ఇవాళ 5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి ఒక తూతు మంత్రంగా ఇవాళ అప్లికేషన్లు స్వీకరించి వాటిని SRO వాల్యూలో 30% మీద రెగ్యులరైజ్ చేసేటువంటి దుర్మార్గానికి ఇవాళ ప్రభుత్వం ఒడగడుతున్నది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. సార్, ముఖ్యంగా ఏదైతే ఈ ప్లేస్లలో చూసుకున్నట్టయితే మీరు చెప్తున్నట్టు ఏదైతే చాలా 1.5 లక్ష ఉన్నటువంటి వాల్యూ చోట కూడా దాదాపు 4-5 వేలకే కట్టబెట్టడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రధానంగా అంత తక్కువకు కట్టబెట్టాల్సినటువంటి అవసరం ఏముందనేది ప్రజల నుంచి కార్మికుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. నిజంగానే ఇప్పుడు మనం ఆలోచిస్తే అప్పుడు ప్రజా అవసరాలకి ఇదంతా కూడా ప్రజల భూమి అండి. ఇది వాళ్ళేదో మా పట్టా భూమి అని కొందరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కొందరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అప్పుడు 80-90 ప్రాంతంలో అంతకుముందు కూడా ఒక పారిశ్రామిక అభివృద్ధి జరగాలని పారిశ్రామిక అవసరాల కోసం కొన్ని చాలా తక్కువ ధరకి రైతుల దగ్గర సేకరించి భూములు పారిశ్రామిక అధిపతులకు ఇచ్చినటువంటి మాట వాస్తవం. కాబట్టి అవి ప్రభుత్వ భూమే. అది ఎక్కడ కూడా ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? మీరు ఒక ఇండస్ట్రీ పెట్టి అక్కడ ఆ స్థానికులకు ఉపాధి కల్పించాలి. ఆ ఉపాధి ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తి ద్వారా స్థానిక ప్రాంత అభివృద్ధికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులు పెంపొందించే విధంగా అటు రాష్ట్రానికి ఇక్కడ లోకల్ ప్రాంతానికి కూడా అటు గ్రామ పంచాయతీకి కానీ మున్సిపాలిటీలకు కానీ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి కానీ పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కానీ ఇట్లా వేరియస్ గా రావడం వల్ల కొంత ఎకనామికల్ యాక్టివిటీ అంతా కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని ఇచ్చినటువంటి స్థలాల్ని ఇవాళ చాలా తక్కువ ధరకు కొల్లగొట్టేటువంటి ప్రయత్నం. దీని వెనక ఎందుకు కొల్లగొడుతున్నదంటే స్పష్టం ఇవ్వాల అంటే ప్రభుత్వ ఆ భూములన్నీ కూడా కాజేయడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకి అప్పచెప్పడానికి చాలా తక్కువ ధరకు అమ్ముతున్నటువంటి నేపథ్యం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకటి, మనం నిజంగానే కాయలు ఉన్నాయనుకోండి, ఆ కాయల పరిశ్రమలకు సంబంధించి ఆ భూమిని ఏం చేయాలి? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 23లో తెచ్చినటువంటి జీవోలు చాలా స్పష్టంగా ఉంది. మేము తెచ్చిన గ్రిడ్ పాలసీ ప్రకారం 50% ఐటీ పరిశ్రమను కన్వర్షన్ గా చేసుకుంటే ఆ భూమిలో 50% చేసుకొని 50% ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు అనేటువంటి జీవో నుంచి ఆ రోజు 100 నుంచి 200% SRO వాల్యూలో పెట్టినాం మేము. అది కూడా కేవలం ఎప్పుడో నైజాం డైనస్టీకి నుంచి వస్తున్నటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి అనేక పరిశ్రమలు కాయలు అయిపోయి అప్డేట్ టెక్నాలజీ లేకపోవడం వల్ల రకరకాల సమస్యల వల్ల సెంట్రల్ సిటీ అవడం వల్ల ఆజమాబాద్ లో ఇచ్చినాం. అవి కూడా చాలా మంది రెస్పాండ్ కాక ఇంకా కొన్ని అట్లే ఉన్నటువంటి విషయం అందరికి కూడా తెలిసింది. కానీ ఇలా ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే నడుస్తున్న పరిశ్రమలు ఏ ప్రభుత్వమైనా ఏ సోయున్న ప్రభుత్వమైనా ప్రజల పట్ల కనీస సదుపాయాలు కల్పించాలి, వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి, స్థానికులకు ఉపాధి దక్కాలి అనేటువంటి స్థానిక వనరుల్ని రక్షించుకోవాలని చెప్పేటువంటి ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తా ఉందంటే మరి డెఫినెట్ గా ఇవాళ ఈ భూములకు సంబంధించి మరి పారిశ్రామికంగా వాళ్ళని ప్రోత్సహించాలి. మీరు పరిశ్రమలు ఇప్పుడు అప్డేట్ చేసుకోండి, అవసరమైనటువంటి మిషనరీ పెంచుకోండి, అవసరమైనటువంటి మానవ వనరులు పెంచుకోండి, తద్వారా ఈ ప్రాంతానికి ఉపయోగపడండి అని చెప్పే బదులు మీరు ఈ ఫ్యాక్టరీలు అమ్ముకొని పోండి, మీరు ఇది ఉత్పత్తి చేయడం కంటే కూడా మీకు బిల్డింగ్లు కడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, లేకుంటే మీరు పబ్బులు కడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, లేకుంటే సినిమా హాల్ ఎక్కువ కడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, లేకుంటే ఇంకోటి చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అని ఇవాళ పారిశ్రామిక అధిపతులను అందరినీ కూడా డిమోటివేట్ చేస్తా ఉంది. తద్వారా ఇక్కడ పారిశ్రామిక ప్రగతి కుంటుపడేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ పరిశ్రమలన్నీ కూడా ఎక్కడికో తరలిపోతాయి. రేపు అమరావతికో బెంగళూరుకో ఇంకెక్కడికో గతంలో మనం ఆల్విన్ లాంటి వాటికి చంద్రబాబు నాయుడు ఎట్లా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేసిండో మనకు అందరికి కూడా కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సజీవ సాక్ష్యం. కాబట్టి ఇట్లా అనేక పేర్ల మీద కూడా ఇలా కొల్లగొట్టేటువంటి పని చేస్తా ఉంది. ఈ పర్యటనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. డెఫినెట్ గా దీన్ని మేము ముందుకు తీసుకుపోతాం. వివిధ సంఘాలతో అందరితో కలిసి అఖిలపక్ష సమావేశాలు పెట్టడం కానీ, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం కానీ,
మేధావులతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ప్రజా సంఘాలతో చర్చించడం కానీ, ఇవన్నీ కూడా చేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజల్లో ఎండగొట్టడానికి ఒక సమర్థవంతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఇలా మా పార్టీ తీసుకున్నది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. సరే, ఇంకొక మాట, ప్రధానంగా ఏదైతే ఇక్కడ చూసుకున్నట్లయితే అపార్ట్మెంట్లు కట్టుకోవడం కావచ్చు, విల్లాలు కావచ్చు, లేకుంటే ఇతరత్ర అవసరాలు కట్టుకోవడం అనేది దానివల్ల చాలా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. కాలుష్యపరంగా కావచ్చు, లేకుంటే మొత్తం కాంక్రీట్ జంగల్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఓపెన్ ప్లేస్, ఓపెన్ ఎయిర్ ఉండాల్సినటువంటి అవసరం లేదనేది కూడా మరొక వాదన వస్తుంది. దానికి సంబంధించి మీరేమంటారు? తప్పకుండా, ఎందుకంటే పర్యావరణానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఉదాహరణకు ప్రపంచంలో తీసుకున్నా, పాషమైలారం తీసుకున్నా, ఇంకొక ప్రాంతంలో తీసుకున్నా కూడా గతంలో కెమికల్ ఫ్యాక్టరీలు పెట్టడం వల్ల తర్వాత భూగర్భ జలాల్లోకి చాలా కెమికల్స్, సరైనటువంటి కంటామినేటెడ్ వాటర్ వస్తూ ఉంది. అక్కడ జనవాసాలకి అవసరమైనటువంటి ఉండేటువంటి పరిస్థితి లేనటువంటి ఒక పరిస్థితి కూడా కనబడతా ఉంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెంచర్లు చేసి, రకరకాలుగా చేసి, ఏదో కట్టబెట్టి అవతల పడేటువంటి ప్రయత్నం చేస్తారు. రేపు భవిష్యత్తులో ఈ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేకం కూడా వచ్చి కాలుష్యానికి సంబంధించినటువంటి పెద్ద ముప్పు ఏర్పడేటువంటి ప్రమాదం కూడా ఉంది. మొత్తంగా గ్రీన్ బెల్ట్ లేకుండా చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నిటినీ కూడా ఒక కంపారెన్సివ్ ప్లాన్ తీసుకొని అసలు ఎక్కడెక్కడ కాలుష్యం, నిజానికి విషయం అంటే ప్రజల నుండి ఏమైనా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తే వాటి ట్రీట్మెంట్ ప్లాంట్లు సంబంధించి కూడా కేసీఆర్ గారు నూతన TSI పాస్ ఇచ్చిన తర్వాత ఈ ఫార్మా కంపెనీలన్నీ కూడా ఒకే ప్రాంతానికి తరలించి అక్కడే ఒక మానిటరింగ్ చేసి ఈ ట్రీట్మెంట్ పెట్టి, ఏది పొల్యూషన్ కంట్రోల్ ట్రీట్మెంట్ పెట్టి అక్కడనే ప్రభుత్వం మానిటరింగ్ చేసే విధంగా ఉండాలని చెప్పి ఒకే దగ్గర పరిశ్రమలు ఏర్పడాలని ఫార్మాసిటీ పేరు మీద 14,000 ఎకరాలు సేకరిస్తే అది ఇలా రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే తెలంగాణ రాకుండా మరి గ్లోబల్ సమ్మిట్ అనేది జరుగుతూ ఉంది. ఈ గ్లోబల్ సమ్మిట్ ఉద్దేశం ఏందో మరి మనకి 2047 డాక్యుమెంట్స్ అవుతూ తెలుస్తుంది. కానీ ఒకవైపు గ్లోబల్ సమ్మిట్లు పెట్టుకుంటా టెక్నాలజీ పెరగాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, బహుళజాతి సంస్థలు రావాలని ఒకవైపు ఏమో పిలిపిస్తా ఉన్నారు, ఇంకొక వైపు ఏమో ఇక్కడి నుంచి అందరూ పారిపోయే విధంగా విధానాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఇది తెలంగాణ ప్రగతిని అడ్డుకునేటువంటి చర్య ఒకటి. రెండు, మొత్తంగా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వనరులను కొల్లగొట్టి తద్వారా తాము 5 లక్షల కోట్ల పైగా డబ్బు రాబడి చేసుకొని ధన రూపంగానా లేకుంటే ఇంకొకంగా బలోపేతం చేసుకోవాలని ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారంగా మనకు ఇక్కడ కనబడుతున్నటువంటి విషయం వాస్తవం. సార్, ప్రధానంగా ఇంకొకటి సార్, ఏదైతే కాంగ్రెస్ సర్కార్ వచ్చి నుంచి ఇప్పటివరకు ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టలేని పరిస్థితి. మొత్తానికి ఇలాంటి విలువైనటువంటి భూములలో, సిటీ మధ్యలో ఉన్నటువంటి భూములలో ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి కావచ్చు, లేకుంటే ఏదైతే వాళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే యంగ్ ఇండియా స్కూల్కి సంబంధించి ప్రజా అవసరాలకు సంబంధించినటువంటి విషయాలు కాబట్టి యంగ్ ఇండియా స్కూల్లో కూడా ఉపయోగించుకుంటే ఏమవుతుంది, తప్పే ఉంది అన్నట్టు కొంతమంది చెప్తున్నటువంటి అంశం. ఆ రకంగా ఎందుకు ఆలోచించట్లేదు అనుకోవాలి మరి? అంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా సోయి ఉంటేనా మీరు ఈ 2 సంవత్సరాల పరిపాలన చూడండి. రేవంత్ రెడ్డి గారి పరిపాలన దాదాపు 700 రోజులు అయిపోయింది. దాదాపుగా ఈ అబద్ధాలు, హామీల ఎగవేతలు, ఏడుపులు, పిడబొబ్బలు తప్ప అసలు ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్యలైనా పరిష్కరించినటువంటి పరిస్థితి మనకెక్కడ కూడా కనబడదు. వీళ్ళ చూపులన్నీ కూడా మొట్టమొదటనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు, అక్కడి నుంచి లగచర్ల భూముల తర్వాత ఇవాళ వట్టినాగులపల్లికి సంబంధించినటువంటి భూములు, అట్లాగే లియో మెరిడియన్ భూములు, బొమ్రాజ్ కోటలో కబ్జాలు, ఇట్లా మనం చదువుకుంటూ పోతుంటే ఇవాళ ఎక్కడ చూసినా ఈ 2 సంవత్సరాల్లో భూమి చుట్టే రేవంత్ తిరుగుతున్నాడు అనేటువంటి ఒక మాట ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అంటే ఈ భూముల వల్ల భూములు కబ్జా చేయడం 2-3 రకాలుగా, ఒకటేమో ఇలా ఇటువంటి పారిశ్రామిక అధిపతులకు తక్కువ రేటు పేరు మీద ఇచ్చేటువంటి పద్ధతి మీద అనుయాయులకు కట్టబెట్టేటువంటి పద్ధతి ఒకటి. 2, ప్రభుత్వ భూములన్నీ కూడా వేలం వేసి అసలు ఎక్కడ కూడా ఇంత భూమి లేకుండా చేసేటువంటి ఇంకొక పద్ధతి. 3వ పద్ధతి బలవంతంగా లాక్కునేటువంటి పద్ధతి. చివరికి గచ్చిబౌలిలో ఉద్యోగులకు ఇచ్చినటువంటి గతంలో బీటీ ఎన్జిఓస్కి ఇచ్చినటువంటి భూమిని కూడా ఇలా గచ్చిబౌలిలో ఎవరెవరో ఆక్రమిస్తుంటే కూడా ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూసినట్టు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నది. దాదాపు 140 రోజుల నుంచి ఉద్యోగులు అక్కడ దీక్షలు చేస్తున్నారు. వాళ్ళని పలకరించిన పాపాన ఎవరు కూడా పోయినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వానికైతే
అది కనపడడం కూడా కనపడలేదు అనేటువంటి విషయం మనకు చాలా తెలుసు. లగచర్మ ఫార్మాసిటీకి సంబంధించినటువంటి విషయంలో జాతీయ మానవ హక్కుల సంఘం వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎట్లా పొట్లాడిందో అందరం కూడా బేడీలు వేసి, చివరికి గుండె నొప్పి వచ్చినటువంటి రైతుకు కూడా బేడీలు వేసి ఎట్లా దింపినరో మనం చాలా స్పష్టంగా ఈ 2 ఏళ్ల పాలనలో మనకు కనబడ్డది. అట్లాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కూడా కొల్లగొట్టడానికి చేస్తే విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటించడం, ఆ తద్వారా సుప్రీంకోర్టు కమిటీ వేయడం, ఆ కమిటీ ముందు రావడం, సుప్రీంకోర్టు వాటిని ఆపివేయడం, ఇదంతా కూడా జరిగినటువంటి విషయం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కోపం తెప్పిస్తా ఉన్నాయి. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంటే మనం ఏ పనైనా మనల్ని ఇటువంటి అరాచక పనులు కానీ ఇటువంటి అవినీతి పనులకు కానీ అడ్డు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లాని రకరకాల ప్రయత్నాలు కూడా ఈ 2 సంవత్సరాల్లో, అది ఈ ఫార్ములా రేస్ కావచ్చు, కాళేశ్వరం మీద కావచ్చు, ఇంకొకటి మీద కావచ్చు, నాయకత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా ఇవి ఏవి పక్కకు పెట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిటారుగా ప్రజల పక్షాలను నిలబడి పోరాటం చేస్తున్నటువంటి విషయం మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అందుకే ఇవాళ ప్రజలందరూ కూడా ఈ భూముల కుంభకోణం వెనక ఇన్ని లక్షల కోట్ల కుంభకోణం ఉందంటే ఒకసారి ప్రజలు షాక్ లోకి పోయేది, తేరుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తా ఉన్నది, మేము ఎన్నో ఆశలు పెట్టి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఇట్లా ఎందుకు మారిందనేటువంటి ఒక భావన ఇవాళ ప్రజల్లో క్రియేట్ అవుతా ఉంది. డెఫినెట్ గా దీని మీద తీవ్రమైన ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ హామీల విషయంలో అయినా, లేకుంటే ఈ భూముల విషయంలో అయినా, లేకుంటే ఇతర విషయాల్లో కూడా ఏమాత్రం కూడా ఒక పారదర్శకమైనటువంటి పాలన అందించడం లేదు, ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. హామీలు అమలు చేయమంటే ఎదురుదాడి చేస్తున్నది అనేటువంటి విషయాన్ని ఇలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ఇలా మన కళ్ళ ముందు కనబడతావు. సార్, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ మధ్యకాలంలో మూతపడ్డటువంటి ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి ఉద్యోగులకు కూడా ఈ భూములను ఇవ్వచ్చు కదనే కొంత సూచన కూడా వస్తున్నటువంటి నేపథ్యం, దానికి సంబంధించి ఆ రకంగా చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందంటారా? అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఎందుకంటే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తేనే మనకు అనేక అనుమానాలు కనబడతా ఉన్నాయి. ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మేలు జరగాలి, కాయల పండగ పరిశ్రమలో కార్మికులు ఇవాళ దాదాపు 50,000కు పైగా కార్మికులు నిరాశ్రయులయ్యేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఇచ్చిన ఉద్యోగాల కంటే తీసేసే ఉద్యోగాల సంఖ్యనే ఎక్కువ మనకు కనపడేటువంటి ప్రమాదం ఉంది. రెండవది కూడా ఇక్కడ అసలు రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని రకరకాల సాంకేతిక పరిజ్ఞానం పెరిగేటువంటి అవకాశం ఉంది. రేపు గ్లోబల్ సమ్మిట్ లో చెప్పబోతున్నాడు, చాలా సాంకేతిక పరిజ్ఞానం వస్తుంది, బహుళజాతి సంస్థలందరూ మా హైదరాబాద్కు రావాలని ముఖ్యమంత్రి గారు రేపు వాయిస్తారు. కానీ ఉన్న పరిశ్రమలే మూత పెడుతున్నాడు, ఉన్న జాగలేమో అమ్మేస్తున్నాడు. మరి ఎక్కడి నుంచి రేపు భవిష్యత్తు ఉంటది అనేటువంటి విషయంలో ఒక స్పష్టత లేనటువంటి ప్రభుత్వం. ఇలా ఆ కార్మికులకు మేము డిమాండ్ చేసేది, ఇలా మా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా డిమాండ్ చేసిండ్రు, కార్మిక కాయల పడ్డ పరిశ్రమలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ సంక్షేమంపై దృష్టి పెట్టాలి. వాళ్ళకు కూడా, ఎందుకంటే 25-30 ఏళ్ళు మొత్తం తమ జీవితం అంతా కంపెనీల కోసం దారపోసినటువంటి కార్మికులకి మరి మీరు ఏమి ఇస్తున్నట్టు అనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది కదా. కాబట్టి డెఫినెట్ గా కార్మికులు, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ ప్రభుత్వం ఏమి ఇయ్యదు. అందుకే మేము కేటీఆర్ గారు కూడా విజ్ఞప్తి చేసిండ్రు, మీరు ఎవ్వరు కూడా ఈ 30% ఇస్తుంది కదా అని చెప్పి మీ కంపెనీలకు సంబంధించినటువంటి భూమిని కొందరు కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా కొల్లగొట్టడానికి ముందుకొస్తే రేపు 3 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఇది మొత్తం సమీక్షించి ఈ 30% కట్టబెట్టినటువంటి అందరికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి హక్కుల్ని రద్దు చేస్తుందనేటువంటి విషయం కూడా వాళ్ళు చాలా స్పష్టంగా కేటీఆర్ గారు వివరించినటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉన్నది. ఎందుకంటే ఒకటి, ఉపాధి పోయేటువంటి అవకాశం ఉంది. 2, పారిశ్రామిక ప్రాంతాలు మొత్తంగా కూడా డిసపియర్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వాడలన్నీ కూడా వేరే రాష్ట్రానికి పోయేటువంటి అవకాశం ఉంది. 3వది, రాష్ట్ర ప్రగతి కుంటుపడేటువంటి అవకాశం ఉంది. 4, ఇవాళ అందరికి కూడా
మీరు ఇక్కడ పరిశ్రమలు పెట్టొద్దు, పరిశ్రమలు పెట్టడం కంటే మల్టీ జోన్ బిల్డింగ్లు కట్టుకోవడం మంచిది అనేటువంటి ఒక సలహాలు సూచనలు ఇచ్చి ఇవాళ ఏం చేయబోతున్నది ప్రభుత్వం? రేపు అక్కడ కంటెమినేట్ విషయమైనటువంటి నీరు దాగో లేకుంటే అక్కడ ఉండేటువంటి సమస్యలు పెరిగితే రేపు దానికి బాధ్యులు ఎవరు? ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. ఇవి ఏవి ఆలోచించకుండా అటు కార్మికుల గురించి ఆలోచిస్తలేదు, ఇటు ఉపాధి గురించి ఆలోచిస్తలేదు, ఇటు ఆర్థిక ప్రయోజనాల గురించి ఆలోచిస్తలేదు. కేవలం తమ సొంత రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్నది అనేటువంటిది వాస్తవం. అందుకే మేమేమి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటలేము. కానీ ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించడం ద్వారా, ప్రజలు చైతన్యవంతం అవడం ద్వారా, ప్రజలు పోరాటం చేయడం ద్వారా డెఫినెట్ గా దీన్ని నిలువరించేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం. అందువలనే ఒక పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం నిలబడ్డటువంటి పార్టీగా, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీగా ఆ పోరాటాలకు నాయకత్వం వహించి ఈ ప్రభుత్వాన్ని ఎండగడతామనేటువంటి విషయాన్ని నిలబెట్టడానికి మేము చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. సార్, ప్రధానంగా ఏదైతే ఈ మధ్యకాలంలో హైడ్రా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. హైడ్రా బాధితులు కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతున్నటువంటి అంశం. ప్రధానంగా వారు మొత్తానికి అన్ని కోల్పోయి నిరాశలు అయినటువంటి పరిస్థితి. వాళ్ళు కోట్లలో పెట్టుబడి పెట్టారు, ఖర్చు పెట్టారు, వాళ్ళు ఇప్పటికీ ఈఎంఐలు కట్టుతున్నారని చెప్పేసి అంశం మనం చూడొచ్చు. ప్రధానంగా దానికి సంబంధించి న్యాయం జరగాలంటూ కూడా మాకు అండగా నిలవడని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తలుపులు తట్టినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దానికి సంబంధించి వారికి న్యాయమైన డిమాండ్, వారికి ఇలాంటి భూములలో కట్టబెట్టచ్చుగా వాళ్ళకి న్యాయం చేయొచ్చు అని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదంటారా? తప్పకుండా. ఎందుకంటే హైడ్రా అనేటువంటిది మొన్న అనేక సందర్భాల్లో బాధితులందరూ కూడా తెలంగాణ భవన్కి వచ్చి వాళ్ళ రోదనలు ఆకాశానికి కట్టినాయి. ఎందుకంటే దాదాపు 400 కేసులు మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఉచితంగా వాళ్ళ పక్షాన నిలబడి కోర్టులలో కేసులు వేసి కొంత మేరకు నిలువరించేటువంటి ప్రయత్నం చేశాం. కానీ ఇది పూర్తిగా ప్రభుత్వాలు కోర్టులు తీర్పిచ్చినా, కోర్టులు ఆదేశించినా ఏవి ఖాతరు చేయకుండా పేదల ఇల్లు కూలగొట్టడమే మా పని అనేటువంటి పద్ధతిలో ఇవాళ హైడ్రా అనేక రకాలుగా వ్యవహరిస్తున్నటువంటి విషయం తెలుసు. హైకోర్టు కూడా మొట్టికాయలు వేసి రకరకాల సందర్భాలు చెప్పింది. కాబట్టి ఇవాళ హైడ్రాకి సంబంధించి హైడ్రా ఇవాళ పెద్దోళ్ళ ఏ ఒక్క ఇల్లు కూడా అనేక మంది పేర్లు మా కేటీఆర్ గారు మా భవన్లో, తెలంగాణ భవన్లో ఒక పవర్ ప్రజెంటేషన్ పెట్టి ఎవరెవరి ఇల్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నాయి, ఎక్కడ సబ్మర్జెడ్ ఏరియాలో ఉన్నాయి, ఏ కాంటూర్ లెవెల్లో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి స్పష్టంగా తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు వాటి మీద స్పందించినటువంటి దాఖలాలు శూన్యం. కానీ పేదల ఇల్లు మాత్రం ఇలా కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లోన్లు తెచ్చుకొని, ఈఎంఐలు కట్టుకొని, వాళ్ళు ఉన్నటువంటి అదో ఇదో అమ్ముకొని మొత్తంగా కూడా ఏదో ఇంటి మీద ఖర్చు పెట్టి ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును నేలమట్టం చేసేదాకా కూడా ప్రభుత్వం ఇవాళ వేటాడుతున్నది అనేటువంటి భావన ఇవాళ పేద ప్రజల్లో కలిగిందనేటువంటి మాట వాస్తవం. అటు హైడ్రా బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మూసీదైతే అదొక కథ. మూసీ పునరుజ్జీవనం పేరు మీద మూసీ బ్యూటిఫికేషన్ అనేటువంటి పద్ధతిలో ఇవాళ పెద్ద ఎత్తున దాన్ని ఏదో లూట్ చేయాలనేటువంటి పద్ధతిలో చేసి ఇలా ఫస్ట్ పునర్జీవనానికి సంబంధించినటువంటి ప్రాథమిక చర్యలు తీసుకోకుండా పేదలందరినీ కూడా అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేసింది. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వాళ్ళందరినీ కూడా కొంతమందిని పంపించేటువంటి ప్రయత్నం కూడా చేసింది. మనం అందరం కూడా కాబట్టి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు అటు మూసీలో కానీ, ఇటు హైడ్రాలో కానీ, ఈ భూములు కొల్లగొట్టేటువంటి విషయంలో కానీ ఇవన్నీ కూడా ఆ బాధితులందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీయే, బీజేపీ మాట్లాడదు, కొట్లాడదు, ఉలకదు, పలకదు. ఎందుకంటే ఇంత జరుగుతూ ఉంటే ఎక్కడ కూడా బీజేపీ పార్టీ, అందుకే ప్రజలు ఇవాళ తెలంగాణకు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అనేటువంటి విషయాన్ని మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా 80,000 మంది ఓట్లు వేసి ఇవాళ బీఆర్ఎస్ అనేటువంటిది తెలంగాణకు చాలా అవసరం అనేటువంటి విషయాన్ని ఒక కన్సిడరబుల్ సెక్షన్ అంతా కూడా ఇలా ఫీల్ అవుతున్నటువంటి అంశాన్ని మొన్న ఎన్నికల ద్వారా ప్రూవ్ చేసింది. అట్లాగే బీజేపీ ఏం మాట్లాడతలేదు. ఈ తెలంగాణకు అవుట్డేటెడ్ అనేటువంటి పద్ధతిలో వాళ్ళ డిపాజిట్ కూడా పొడగొట్టినటువంటి అంశాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా ఇలా ప్రజల్లో ఉన్నటువంటి ఆకాంక్షని, ప్రజల్లో ఉన్నటువంటి అసమ్మతిని, ప్రజల్లో పెళ్లుబుకుతున్నటువంటి
ఏ, కోపాన్ని సరైనటువంటి రీతిలో ఇలా ఛానలైజ్ చేయాల్సినటువంటి బాధ్యత గల ప్రతిపక్షంగా మేము మా డిమాండ్లన్నింటినీ కూడా ప్రభుత్వం ముందు పెడుతున్నాం. ప్రభుత్వం ఇలా ఒప్పుకొని వాటిని అంగీకరిస్తే మంచిది, లేకుంటే డెఫినెట్ గా అంగీకరించేంత వరకు పోరాటం ఒక్కటే మార్గం కదా. ఇక ప్రతిపక్ష పార్టీగా మాకున్నది ఏంది? అసెంబ్లీలో ప్రశ్నిస్తాము, అవసరమైతే పార్లమెంట్ దాకా, పార్లమెంట్ లో మా రాజ్యసభలో మా ఉన్నటువంటి సభ్యులు ప్రశ్నిస్తారు, మేము క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తాం, అటు పార్టీ పరంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. బహురూపాలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం డెఫినెట్ గా చేస్తాం. ఏవి సార్, ఇందులో ఏదైతే ఫ్యాక్టరీలకు సంబంధించి ఇంకొక కుట్ర కోణం కూడా ఉందనేది చాలా మంది ఆరోపిస్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఈ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులంతా ఆంధ్ర వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఈ పెట్టుబడిదారులను ఈ ఫ్యాక్టరీను ఆంధ్రాకు తరలించడంలోనే రేవంత్ రెడ్డి కుట్ర కోణం ఉందనేది మరొక ఆరోపణ వస్తుంది. అది కూడా వాస్తవం అనుకోవాలా? తప్పకుండా, అంటే ఇందులో చాలా ఆలోచించాల్సినటువంటి అంశం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ గతంలో సమైక్యాంధ్ర పాలనలో కేటాయించబడినటువంటి స్థలాలన్నీ కూడా సహజంగానే అప్పుడు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పారిశ్రామిక అధిపతులే 99% ఉన్నటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇక్కడ వచ్చే డబ్బు ద్వారా ఇక్కడ ఏమైపోయిందంటే ఇది వాళ్ళకు ఒక 40 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఉండడం ద్వారా ఈ 30 ఎకరాల్లో తక్కువ ధరకు తీసుకొని వాళ్ళు కోట్ల రూపాయలకు పడగలెత్తేటువంటి అవకాశం ఉంది. అంటే తెలంగాణకు సంబంధించినటువంటి భూముల్ని ప్రజా అవసరాలకు ఇస్తే ఇవాళ వాటిని మళ్ళీ డెవలప్మెంట్కి వేసి బిల్డింగులు కట్టుకొని, తర్వాత హైరైజ్ అపార్ట్మెంట్లు కట్టుకొని, లేకుంటే రకరకాల బిజినెస్ యాక్టివిటీని పెంచుకోవడం వల్ల ఇక్కడ కోట్లాది రూపాయలు వారికి కూడా వచ్చేటువంటి అవకాశం. కాబట్టి ఈ కోట్లాది రూపాయల పెట్టుబడిని తీసుకుపోయి ఆంధ్రలో తప్ప ఈ పరిశ్రమలన్నీ కూడా తరలించి అమరావతి, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది చూస్తూ ఉంటే. అంటే తెలంగాణలో 2 రకాలుగా ఇక్కడ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు పన్నుతున్నటువంటి కుట్రలో భాగంగా ఇవాళ రేవంత్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందనడానికి మనకి ఉదంతం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి డెఫినెట్ గా గతంలో ఆల్వెల్ కంపెనీ అయినా, గతంలో వచ్చినటువంటి అనేక కంపెనీలు కూడా మూతపడ్డాయి. పటంచెరువేరల్లో కూడా BPL కూడా మూతపడ్డటువంటి అంశం. చాలా పరిశ్రమలు ఇవాళ మూతపడ్డాయి. వాటికి సంబంధించిన వందలాది ఎకరాల్ని ఇవాళ మీరు ఇందిరమ్మ ఇళ్ళకి ఇవ్వచ్చు, హాస్పిటల్స్కి ఇవ్వచ్చు, లేకుంటే ప్రభుత్వ స్కూళ్ళు పెట్టొచ్చు, లేకుంటే ఇంకా రకరకాల అవసరాలకు ఉపయోగించు, IT కంపెనీలకు రిజర్వ్ చేయొచ్చు, లేకుంటే రేపు అవసరమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు కొంత ఎన్మార్క్ చేసేటువంటి అవకాశం ఉంది, అర్బన్ పార్కులు చేసేటువంటి అవకాశం ఉంది. ఇట్లా అనేకం కూడా, ఎందుకంటే ఒక్కటి కాదు, ఇవాళ ప్రజా అవసరాలు చాలా పెరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా హైదరాబాద్ నగరానికి చాలా, ఒక హైదరాబాదే కాదు 20-27 రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల నుండి కూడా అనేక మంది హైదరాబాద్ నగరం, ఎందుకంటే ఇది ఒక సురక్షితమైనటువంటి నగరం, కేసీఆర్ వల్ల 24 గంటలు విద్యుత్ ఫలితాలు ఉన్నటువంటి నగరం. ఇట్లా అన్ని రంగాల్లో కూడా హైదరాబాద్ నగరాన్ని ఒక దేశంలోనే ఒక నంబర్ 1 గా గత 10 ఏళ్ల పాలనలో తీర్చిదిద్దడం వల్ల ఇలా మైగ్రేషన్ కూడా చాలా విపరీతమైనటువంటి మైగ్రేషన్, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ బతుకు తెరవడానికి, బిజినెస్లు చేయడానికి రకరకాల పద్ధతిలో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇవాళ ఏమైపోయిందంటే హైదరాబాద్ నగరం బ్రాండ్ ఇమేజ్ అంతా కూడా ఇవాళ తీసేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ పరిశ్రమలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు అన్నదానిలో చాలా స్పష్టంగా మాకు కూడా ఈ అనుమానాలు వస్తా ఉన్నాయి. ఇది కొంత మేరకు నిజమనేటువంటి వాదన కూడా చాలా స్పష్టంగా క్షేత్రస్థాయిలో సార్, ఫైనల్గా చెప్పండి, కేటీఆర్ గారు వచ్చి మిగతా మాజీ మంత్రులు చాలా మంది కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కార్మికులతో మమేకమయ్యారు, చాలా విషయాలు చెప్పారు, చాలా బాధలు కూడా వాళ్ళు పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇంకా చాలా మందికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా కార్యాచరణ ఎలా ఉండబోతుంది, అలాగే న్యాయ పోరాటానికైనా కూడా సిద్ధంగా అని చెప్పేసి ఉన్నామని చెప్పేసి కేటీఆర్ కూడా చెప్పినటువంటి సందర్భం, ఇంకా ఎలాంటి పోరాట పాటు వెళ్ళబోతుంది అనుకోవాలి మనం? అంటే ఇప్పటికే, అంటే ఇప్పుడు ఇది ప్రారంభమై దాదాపు వారం రోజుల నుంచి పత్రికాముఖంగా, ప్రెస్ కాన్ఫరెన్స్ లోను, అట్లాగే 2 రోజులుగా క్షేత్రస్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది, స్థానికులను కలుసుకునేటువంటి ప్రయత్నం చేసింది, వివరాలు సేకరించేటువంటి ప్రయత్నం చేసింది. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అనేక అంశాలను ఈ 8 టీములు పరిశీలించి వచ్చినాయి. దీని ద్వారా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ను పార్టీ తీసుకొని, పార్టీ ఆల్రెడీ ఈ విషయాన్ని ప్రజల్లోకి
చాలా సీరియస్ ఇష్యూగా తీసుకుపోవాలని నిర్ణయానికి వచ్చినట్టుగా కనబడతా ఉంది. అందులో భాగంగానే రేపు అన్ని సంఘాలతో కలిసి, ప్రజా సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం కానీ, కార్నర్ మీటింగ్స్ పెట్టడం కానీ, లేకుంటే ఏమైనా సెమినార్స్ పెట్టడం కానీ, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా దీన్ని తీసుకుపోవాలి. తద్వారా ఒక బలమైనటువంటి ఐక్య ఉద్యమ నిర్మాణం చేయాలి. ఆ ఐక్య ఉద్యమ నిర్మాణం ద్వారా ఈ ప్రభుత్వం మెడలు వంచి తెచ్చినటువంటి ఈ అక్రమ జీవోలన్నీ కూడా రద్దు చేయించే దిశగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఇవాళ పర్యటనలు జరిగినాయి. రేపటి నుంచి ఆ కార్యాచరణను కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రేపు సమీక్షించిన తర్వాత వీటిని అన్నిటి కూడా ప్రకటిస్తారనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయం చెప్పినందుకు. మొత్తం చూస్తున్నాం కదా, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ అంశంకి సంబంధించి ఏదైతే 5 లక్షల భూ కుంభకోణానికి సంబంధించి, ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి భూ కుంభకోణానికి సంబంధించి జీవోలు రద్దయ్యేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా ఫైట్ చేస్తామని చెప్పేసి, కార్యాచరణ అలాగే ఉంటుందని చెప్పేసి వారు చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.